కనీసం వాళ్ళతో ఎంఓఈ అంటే ఒక ఒప్పందం చేసుకునేటప్పుడు అంటే విదేశీ కంపెనీ సింగపూర్ కనీసం కేంద్ర ప్రభుత్వాన్ని సంప్రదించి వాళ్ళు ఈ క్లాజులు పెట్టారు, మనం లండన్ లో కోర్టులో ఏదైనా జరిగితే అంటే ఒప్పందాలు ఉల్లంఘన జరిగినట్లయితే మనం లండన్ కోర్టుకు వెళ్లాల్సి వస్తుంది, దీనికి సంబంధించినటువంటిది కేంద్ర న్యాయశాఖ యొక్క సలహాలు సంప్రదింపులు కోరటం కానీ లేకపోతే మన కేంద్ర ఆర్థిక పరమైనటువంటి విషయాలకు అనుగుణంగా ఈ మన ఒప్పందాలు ఉన్నాయా లేవా అనేటువంటిది కూడా చేసుకుని ఒప్పందం చేసుకున్నట్లయితే బాగుండేది. అవి కూడా జరగలేదు అనేటువంటిది కొంచెం మనం దురదృష్టకరమైన విషయాన్ని మనం విన్నాం. కనీసం రాబోయే రోజుల్లో అయినా ఈ ప్రాంతీయ పార్టీలు అధికారంలో ఉన్నప్పుడు కనీసం కేంద్రంలో ఏ పార్టీ ఉన్నప్పటికీ కూడా పార్టీలో ఉన్నా కూడా కేంద్ర ప్రభుత్వాన్ని మనం భారత సార్వభౌమాధికారాన్ని మనం అందరం గౌరవించాల్సినటువంటి బాధ్యత మన మీద ఉంటుంది. కాబట్టి ఈ యొక్క రాష్ట్రాలకు సంబంధించినటువంటి ప్రాంతీయ పార్టీలకు సంబంధించినటువంటి అధినాయకులు ప్రతినిధులు కేంద్ర ప్రభుత్వాన్ని గౌరవించి ముందుకెళ్లాలనేటువంటిది నేను ఈ యొక్క వేదిక ద్వారా కోరుతున్నాను. మంచి పాయింట్ చెప్పండి, ఇది చెప్తున్నారు. ఒకటేంటంటే మీరు అన్నట్టుగా మేము లీగల్ గా మాకు కొంచెం ఇదైతే కావచ్చు, కానీ చంద్రబాబు గారు దాంట్లో ఎక్కువ కాబట్టి ఇమీడియట్ గా కాంట్రాక్ట్ రద్దు చేసుకున్నారండి సింగపూర్ వాళ్ళు. అవునా, మీరు వచ్చాక భయపెట్టి రద్దు చేయించారు కదా, మీరు రాగానే వాళ్ళే భయపడ్డారు. ఇంటర్నేషనల్ గా చంద్రబాబు గారు టేకప్ చేసినటువంటి 2 ప్రాజెక్టులు, ఇవాళ అంబేద్కర్ విగ్రహం ఏదైతే ఉందో అది చైనా వాళ్ళతో షాపింగ్ మాల్, అది రెండవది ఇది, ఈ 2 కూడా వాస్తవంగా చాలా నిబంధనలు పెట్టారు. కానీ మీ దెబ్బకి 2 అంతర్జాతీయ వాళ్ళు కూడా భయపడ్డారు అనమాట, వెనక్కి వెళ్ళిపోయారు. కాదు సాయి గారు, అంతర్జాతీయ వాళ్ళు కనుక కంటిన్యూ అవుతే ఈ లొసుగులన్నీ బయటికి వస్తాయి. కాబట్టి చంద్రబాబు గారు చాలా ఇప్పుడు నిజంగా చెప్పాలంటే ఒక ఇంటర్నేషనల్ వాళ్ళతో ఒక ప్రభుత్వం కనుక నిజంగా అక్కడ ప్రభుత్వంతో ఇక్కడ ప్రభుత్వం కనుక చేర్చుకున్నట్టుంటే మీకు అంత ఈజీగా వాళ్ళు వెనక్కి వెళ్ళండి, సాధ్యం కూడా కాదు. కేంద్ర ప్రభుత్వం వాళ్ళు కావాలి. నెంబర్ 1. నెంబర్ 2, ఎప్పుడైతే దాంట్లో కొంత అవినీతి ఉందనో లేకపోతే ఏదైనా అది సరిగ్గా జరగలేదు అనేటువంటిది తెలుసు కాబట్టి చంద్రబాబు గారు ఇమీడియట్ గా దాన్ని విత్డ్రా చేసుకున్నారు. ఎందుకంటే అక్కడ మోడీ వచ్చారు, ఇక్కడ జగన్ గారు. మీరు ఎందుకని ఇప్పుడు మీరేం చేయాలా, ఇందాక మన చౌదరి గారు చెప్పినట్టు సింగపూర్ వాళ్ళే అని జనాలందరికీ తెలుసు. ఇవాళకి కూడా అది సింగపూర్ ప్రభుత్వమే, సింగపూర్ ప్రభుత్వంతో మీరు ఒప్పందం క్యాన్సిల్ చేసుకున్నారని అనుకుంటున్నారు. అసలు అది సింగపూర్ ప్రభుత్వంతో కాదన్నది. మీరు సింగపూర్ ప్రభుత్వానికి నోటీస్ పంపించి మీ సిఐడితో లేకపోతే అక్కడ పంపించుంటే పోయి ఉండేది. మీరేంటని అడుగుంటే అప్పుడు నాకేం సంబంధం లేదు, 3 రోజులు వచ్చి ఉండేవాళ్ళు కనీసం. ఇది ప్రభుత్వంతో కాదు అని చెప్పారని చంద్రబాబు గారు ఉన్నప్పుడే చెప్పారు వాళ్ళు, ఇది ప్రభుత్వంతో కాదు అది మాకు చెప్పారు, ప్రెస్కి చెప్పారు. ప్రజలందరికీ తెలుసండి, ఇది ప్రజలందరికీ తెలుసండి, అది మనకు ఇది లేదండి. పాయింట్ ఏంటంటే మీరు అన్న దాంట్లో సింగపూర్ వాళ్ళు ఇమీడియట్ గా కనుక ఆ కాంట్రాక్ట్ రద్దు చేసుకోకుండా మన ప్రభుత్వం మీద కేసు పెట్టాలి. అసలు వాళ్ళకి ఏమని మేము ఎందుకు వెనక్కి వెళ్ళాలి, మేము మీరు ఇంటర్నేషనల్ మీరు అన్నవన్నీ